కరుణ చూపవయ్యా మా షిరిడి సాయిషా, కరుణ చూపవయ్యా మా షిరిడి. బాబాకు మోహిద్దీన్ తంబోలికి మధ్య జరిగిన కుస్తీ పోటీ గురించి శ్రీ సాయి సచిత్రలు ఇవ్వబడింది. పోటీలో బాబా ఓడిపోతారు. ఆ ఓటమి బాబా జీవన శైలిని మార్చే మైలురాయి అయింది. అప్పటి నుండి బాబా కప్ని ధరించి ఫకీరు జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. బాబాకు కుస్తీ పోటీ అంటే ఇష్టం. పోటీదారులను ప్రోత్సహించేవారు. బాగా కుస్తీ పట్టిన తర్వాత వారికి బహుమతులు ఇచ్చేవారు. తాత్యాకు ఇది తెలుసు కాబట్టి బాబాతో కుస్తీ పట్టేవాడు. తాత్య బాబాను మామా అని పిలిచేవాడు. తాత్య తన చేతులను బాబా పిరుదుల క్రింద పెట్టి ఎత్తేవాడు. అప్పుడు బాబా, హరే కోత్య, క్రింద పడిపోతావు, జాగ్రత్త, కండరాలు నొప్పి పట్టవచ్చు అని హెచ్చరించేవారు. కానీ అటువంటిది ఎప్పుడూ జరగలేదు. బాబా తాత్య శరీరాన్ని మర్దన చేసేవారు. తాత్య విశ్రాంతిలో ఉన్నప్పుడు బాబా వాడి పాదాలపై వేగంగా పడేవారు. అప్పుడు తాత్య బాబా చేతులు పట్టుకొని తమరు ఈ విధంగా చేయడం మంచిది కాదు అని వేడుకునేవాడు. దానికి బాబా, నోరు మూసుకోరా, నీకేం తెలుసు అనేవారు. ఇంకొకసారి బాబా తాత్య చేతులు పట్టుకుని నమస్కారం చేసేవాడు. జయదేవ్ జయదేవ్ అనేవారు. తాత్య సిగ్గుపడి అలా చేయకూడదు అని ఫిర్యాదు చేసుకునేవాడు. తాత్య సిగ్గుపడింది చూసి బాబా నమస్కరించేవారు. తాత్య బాబాతో ఎంతో చనువుగా ఉండేవారు. వారిద్దరి గురించి చాలా సంఘటనలున్నాయి. అవన్నీ ముందు ముందు అమృత పలుకుల ద్వారా తెలుసుకుందాం. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ